చేస్తాయి. మరి బైబిల్లో ఉన్న సంఘము లేకపోతే దేవుని సంఘం అనబడుతున్న సంఘం ఏదైతే ఉందో మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం వాక్యంలోకి వెళ్ళిపోతామండి. మొదటి వచనం మనం చదువుకుంటే మొదటి కొరింథీ 1వ అధ్యాయము 1వ వచనము, దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే. సరిపోద్దండి. దేవుని సంఘం అంటే ఏంటండి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి మాట కనబడుతుంది. రెండో మాట పరిశుద్ధులుగా ఉండుటకు. పరిశుద్ధపరచబడిపోతే పని అయిపోతుంది, కానీ ఆ పరిశుద్ధులుగా ఉండాలంటే ఆ సంఘంలో సేవకుడి పాత్ర ముఖ్యమైనది. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒక మాట తెలియజేస్తున్నాడు. అపోస్తలుల కార్యాల్లో చక్కని మాట ఉందండి. అందుకే సంఘం క్షేమాభివృద్ధి జరగడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక్కొక్కరికి ఒక పాత్రని ఇచ్చాడు. ఆ పాత్రలో ఒక పాత్రను మనం చూద్దాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 13వ వచనము. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 13వ వచనము. ఎపిసి పత్రిక క్షమించండి. ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము నేను చదివేస్తానండి. పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. అంటే ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళు క్రీస్తును కలిగిన మనస్సును సంపాదించుకోవడానికి ఒక రోజులో వచ్చేది. బాప్తిజం పొందినంటే ఆ వ్యక్తిని క్రీస్తులాగా మారిపోడు. మరి ఎలా మారుతాడు అంటే సంఘంలో ఉండాలైనా సంఘంలో కొంతమంది ఉన్నారు, వారు ఒక మాటను ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే అపోస్తులు అయితే ఆ శతాబ్దంలో ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరు లేరు. ఆ 12 మంది అపోస్తులు ఇప్పుడు మనకి లేరు. తర్వాత ప్రవక్తలు కూడా ఇప్పుడు మనకి లేరు. మరి ఎవరున్నారంటే సువార్తికులు అనే వారు ఉన్నారు. కాబట్టి మనం అందరము ఏ కేటగిరీకి సంబంధించిన వారు అంటే సువార్తికులు అనే కేటగిరీకి సంబంధించిన వారు. వీరినే ఏమనంటే సేవకుడు అన్నాడు. అసలు సువార్తికుడు అంటే ఏంటి అనే విషయం మనం గమనిస్తే ప్రకటించువాడు అనే మాట ఉపయోగించాడు. రోమరాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనము. రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనము. ఈ యొక్క సువార్తికుడు గురించి గ్రంథం ఏం చెప్తుందంటే రోమి పత్రికలో ప్రకటించేవాడు అంటే చివరికి వచ్చారు కాబట్టి వచ్చిన తీయడం కొంచెం ఉదయం నుంచి అలా వచ్చిన చేస్తున్నారు కదా. రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనము. వారు విశ్వాసపడి వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు. సరిపోదండి. ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు అంటే ప్రకటించే ఒక వ్యక్తి ఉంటేనే వింటారు. ఎందుకు ఈ మాటని రాయడం జరిగిందంటే గ్రీకులు ఏదైనా రాజు యొక్క సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలంటే చాటింపు చేసేవాడు వ్యక్తి ఉండేవాడు, దండ వేసేవాడు. అయితే ఆయన ఎవరి కొరకు ఆ దండ వేసేవాడు అంటే ఆ రాజు యొక్క ఆ సమాచారాన్ని చెప్పడానికి. మనం ఈ రోజు మన రాజు ఎవరంటే యేసు ప్రభు. ఆయన్ని ప్రకటించడానికే మనం ఈ లోకంలో ఉన్నాము. అది మన బాధ్యత కాబట్టి మనకి ప్రకటించోడనే పదాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ ప్రకటించేవాడు ఏం చేయాలా అంటే సువార్తను ప్రకటించాలా. ఎవరి కొరకు ప్రకటించాలంటే రాజైన యేసును మనం ఏం చేయాలి? ప్రకటనను చేయాలి. ఆయన గురించి చాటింపు చేయాలి. ఇది చాటింపు చేసినప్పుడు కొంతమంది వింటారు, కొంతమంది వినకపోవచ్చు. కానీ కింద అంటున్నాడు మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మినో అన్న మాట పదంలో ఉపయోగించాడు. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు పోతాడు. అంతే. కాగా వినటి వలన విశ్వాసం కొనన్నాడు. చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. విన్నా వినకపోయినా అది నమ్మి నమ్మకపోయినా సమాచారం మాత్రం దేవుడు చెప్పాలని చెప్పాడు. కాబట్టి మనకి ప్రకటించే పదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా చూస్తుంటే సువార్తికుని పదాన్ని కూడా మనం ఇప్పుడు చూసాం. ఎపిసి పత్రిక 4వ అధ్యాయంలో కొందరి సువార్తికులుగా ఉన్న పదాన్ని ఉపయోగించాడు. ఇంకా మనం చూస్తే అంటే సువార్తికుడైన పదము చిన్న పదం కాదు. సువార్తికుడైన పదము మినిస్టర్ అనే పదాన్ని కూడా ఉపయోగించాడు. మినిస్టర్ అంటే మనం చూసే మినిస్టర్ మాత్రమో కాదు.
ఏదో ఒక కారు ఉంటుంది, లేకపోతే వైట్ డ్రెస్ వేసుకుని వచ్చి దిగితే కొన్ని కోట్లు ఆస్తున్న వ్యక్తి మాత్రమో కాదు. ఈ మినిస్టర్ ఏంటంటే దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు ఈ మినిస్టర్. కానీ ఈ లోపల ఏమైందంటే పెద్ద కారు ఉంటేనే ఆయన పెద్ద పాస్టర్. సతీష్ కుమార్కి ఇచ్చిన విలువ మనకి ఎవరు కూడా ఉంటుందా? లేదు, మినిస్టర్ కూడా ఉండదు. ఎందుకంటే సగానికి సగం 2-3 లక్షల మంది ఓట్లు వేస్తేనే అక్కడ మినిస్టర్, అక్కడ ఎమ్మెల్యే గెలగాలి. 2 ఎమ్మెల్యేలు గెలాలంటే అక్కడ ఉండేవారా? ఇయ్యాలి. అక్కడ మీరు గమనించాలి, సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్నాడంటే రేవంత్ రెడ్డి అయినా సరే కూర్చోడానికి కూర్చోవాలా? ఎందుకంటే ఆయన యొక్క స్థితి అక్కడ ఆ విధంగా ఉంది. అయితే లోకము మా సంఘం చాలా పెద్దదండి, మా సేవకుడు చాలా పెద్దవాడు అంటాడు. కానీ దేవుడు అలా అంటే ఏమన్నాడంటే నువ్వు ప్రకటించేవాడివి, నువ్వు చాటింపు చేయవాడివి, నువ్వు సువార్తికుడివి అనే విషయాన్ని మనము గమనించాలి. రెండో పాయింట్ మనం చూస్తే ఈ సువార్తికుడు దేవుడి సంఘంలో ఎలా ప్రవర్తించాలి. ఎందుకంటే సంఘంలో ఒక సువార్తికుడు సంఘంలో దేవుడి చిత్తానుసారం నడకపోతే ఆ సంఘము భ్రష్టపడిపోతుంది. ఆ సంఘము మనం ఎన్నో సంఘాలు చూస్తాం. కొన్ని సంఘాలు ఈ రోజు కూడా చర్చి మీద ఖాళీ అయిపోయిన ప్రదేశాలు ఉన్నాయి. మొదట్లో సంఘం స్థాపించబడుతుంది, అక్కడ ఉంటుంది. కానీ కొద్ది రోజు తర్వాత చర్చి బిల్డింగ్ మూడిపడింది. అలా ఎన్నో సంఘాలు మనం చూస్తాం. కారణం ఏంటి? సువార్తిక లోపమై ఉండొచ్చు, లేకపోతే అక్కడ సంఘం లోపం ఉండొచ్చు. చాలా నేను పల్లెటూరులో ఉన్న విషయం ఏంటంటే సువార్తికుడు వల్లే సంఘాలు ఏమైపోయి నాశనం. నాకు తెలిసిన ఒక సువార్తికుడు ఉన్నాడు. ఆయన రోజు ఒక కోట తాగితే కానీ వాటికి చెప్పడు. కానీ ఆ కోట తాగిన సంగతి సంఘస్థులు కూడా తెలుసు. ఆయనకి అలవాటు అయిపోయింది కదండి, సర్దుకుపోతాడు అంతే. అంటే నువ్వు సర్దుకుపోవచ్చు కానీ దేవుడు కాబట్టి సువార్తికుడు అనే వ్యక్తి ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలట? మాదిరిగా ఉండాలి. మాదిరి లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పకూడదు. మీరు ఎక్కడ ఉండాలా? సంఘం వెలుపల ఉండాలా, సంఘం లోపల ఉండడానికి అవకాశము లేదు. కాబట్టి సువార్త యొక్క ప్రవర్తన చాలా ముఖ్యమైనది. అందుకే 1 తిమోతి రాసిన పత్రిక 4:16 పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కటి మాటగా చెప్తున్నాడు. ఆయన దేవుడు ఎలా సెలవిస్తున్నాడని సంగతి చెప్తున్నాడు. దేవుడు ఎలా సువార్తిగా ఉండాలో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను కూర్చియో నీ బోధని కూర్చియో బీ కేర్ఫుల్ అన్నాడు. ఖచ్చితంగా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రవర్తన అనేది ఒక వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనది. ఒక టీచర్ తప్పు చేస్తే ఒక ఉపాధ్యాయుడు అందరికీ అక్కడ నేరము మోపబడుతుంది. పలానా టీచర్ తప్పు చేస్తే ఉపాధ్యాయ సంఘాన్ని అంతా ఏం చేస్తారు? ఒక సేవకుడు తప్పు చేస్తే అంటే ఈ విషయం నేను మాట్లాడచ్చు తెలియదు. కానీ ప్రవీణ్ పగడాల గారు ఆయన ఏం చేశారో మనకు తెలియదు. కానీ ఆయన మీద ఒక నేరాన్ని ఆయన నిజంగా ఆయన నాకు తెలిసి బలవంతం చేసి ఇప్పించారేమో, లేకపోతే ఆ వైట్ షాప్ దగ్గరికి. కానీ అక్కడ ఆయన వెళ్ళడం బట్టి ఆయన తాగలేదు మనకి తెలియదు. కానీ లోకం దాన్ని ఎలా సృష్టించింది? అందుకే తాగుబోతు లేకపోతే నువ్వు వెళ్ళి తాటి తింటారా, తాటి వెళ్ళి పాలు తాగామనుకోండి, చూసే వాళ్ళందరూ నువ్వు పాలు తాగుతావని అందరూ ఏమంటారు? అందుకే సువార్తికుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాడు. ఎక్కడ ఉండాలా? సమాజంలో సంఘంలో మనం పరిశీలిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి చెప్తున్నాను నేను నాకు ఎక్స్పీరియన్స్ అంటే కొంతమంది తాగేవారు ఉన్నారు. మా ఇంటి సభ్యులు వస్తే నన్ను రాజు మీరు ఏంటి అంటే నేను వెళ్ళాను. ఎందుకు? నేను తాగపోయినా నా మీద ఎంత వస్తుంది. కాబట్టి ప్రవర్తన విషయంలో మనం వేలు చూపించేవారుగా ఉండకూడదని గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి అందుకే పాముల వలె వివేకముగాను పావుల వలె నిష్కల్పము వలన. పాము ఎంత వివేకం ఉంటుంది? అది సైలెంట్ గా ఉంటుంది. కానీ మనం నడిచేటప్పుడు మన కాళ్ళ శబ్దాన్ని గమనించి పారిపోతాడు. దానికి అంత జ్ఞానం ఉంది, మనకి ఎంత జ్ఞానం ఉంది. నిజంగా అలాంటి ప్రవర్తన మనకు కలిగి ఉండడం దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే అక్కడ తిమోతికి నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు జాగ్రత్తగా ఉంటేనే సంఘం ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా లేకపోతే సంఘము చెడిపోయే అవకాశము ఉంది. ఆ ప్రవర్తన విషయంలో ఇంకేమంటాడంటే 1 తిమోతి రాసిన పత్రిక 3:15 జీవము వల్ల దేవుడి సంఘములో
జనులెలాగూ ప్రవర్తింపవలెనో ఏం చెప్పాడు? నీకు తెలియవాలని చెప్పుచున్నాను అన్నాడు. కింద పుట్టుడు చూస్తే నీవు ఎలా ఉన్నావు అనే సంగతిని రాశాడు. కాబట్టి జీవముగా దేవుని సంఘం అంటే జీవం ఉండేది. యేసుప్రభువు వారి జీవం వారు కాదు. అందుకే అపోస్తలులు 20:28 అన్నాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, ఆ సంఘము సత్యములకు స్తంభము. అంటే సంఘం అనేది ఉంది కాబట్టి సత్యం ఉంది, సత్యమునికి స్తంభం అన్నాడు. కాబట్టి ఆ సంఘంకి ఎంత విలువ ఉందంటే చాలా అమూల్యమైన. సహోదరు చెప్పారు, అమూల్యమైనది, గొప్పది, దాన్ని మనం వర్ణించలేమన్నాడు. కాబట్టి ఆ సంఘంలో ఉండేటప్పుడు మన ప్రవర్తన బాగోలేకపోతే, సేవకుడి ప్రవర్తన బాగోకపోతే ఆ సంఘాన్ని చులకనగా చూసే అవకాశము ఉంది. అందుకే కింద వచ్చాను అంటున్నాడు, ఆయన సశీలుడుగా ప్రత్యక్షమైన నీతిమంతుడిగా తీర్పు పొందిన మాట ఉంది. వాస్తవానికి ఇంగ్లీష్ అన్నాడు గాడ్ మేనిఫెస్టెడ్ టు ఫ్లెష్ అన్నాడు. ఆయన దేవుడైన కూడా శరీరంగా వచ్చి అందరి చేత ఈయన నీతిమంతుడు అనే ఒక తీర్పు కూడా పొందాడు. మరి మనము సేవకులైన మనము సంఘంలో నువ్వు నేను ఎలా ఉన్నామనే సంగతిని మనం ఆలోచన చేయాలా. అలా ఆలోచన చేయకపోతే ఆ జీవం కూడా దేవుడి సంఘం అయితే ఉంటుంది, కానీ నువ్వు అందులో జీవముగా ఉండవన్న సంగతిని గుర్తెరగాలి. ఎందుకంటే సేవకుడు అనే పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకే రోమపత్రికలో మాట్లాడుతున్నాడు చూడండి అని చెప్పే ముందు మళ్ళీ ఇంకో మాటకి వెళ్ళిపోదాం. ప్రేమ విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రేమ విషయం రోమరాసిన పత్రిక 12:10 ప్రేమ విషయంలో కూడా మనం సహోదరులారా ప్రేమ విషయంలో ఒకరి ఒకడు అనురాగము గల వారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎలా ఎంచుకోవాలట? నలుగురు చెప్పారు. బ్రదర్ ఎలా చెప్పారండి? నాకడ బాగా చెప్పారు అన్నమాట. ఇప్పుడు మన జరుగుతున్న సంఘాల్లో లేకపోతే సేవకులు ఏంటంటే చెప్పాడండి, ఏదో చెప్పాడు, ఏదో కూర్చున్నా, దానికి ఎందుకంటే పిలిచాడు, అయిపోయింది కదా. ఆయన ఎంత కష్టపడ్డాడో, లేకపోతే ఆయన చెప్పడానికి ఎంత ప్రయత్నం చేసాడో, ఆయన ప్రయత్నం మనకు గుర్తించారు కదా. అక్కడ ఏమంటాడు? నువ్వు గొప్పగా ఎంచాలి, నీకన్నా ఒక వ్యక్తిని గొప్పగా ఎంచాలి. కానీ అలా ఎంచే పరిస్థితి లేదండి ఈరోజు సేవకులు, అది లేదు. అలా చివరంతా ఏంటన్నాడు, ఏం చెప్పాడండి ఆయన, ఏం చెప్పాడు నాకు అర్థం అవ్వలేదంటే ఈ పక్కన ఏమంటాడు, అవునండి ఏం చెప్పు నాకు అర్థం అవ్వలేదు అంటాడు. ఇలా అలా కనకూడదండి. ఆయన సామర్థ్యాన్ని బట్టి ఆయన చెప్పాడు, ఆ సామర్థ్యాన్ని నువ్వు గౌరవించాలి. ఇప్పుడు శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా అన్ని బలహీనంగా ఉంటాయా? అన్ని బలంగా ఉంటాయా? ఉన్నంత బలం ఎడం చేయకుంటుందా? కొంతమందికి ఎడం చేయడానికి పవర్ ఉంటుంది, కుడి చేయగల పవర్ ఉంటుంది. బలహీనం ఉన్నాయి, బలమైన వాటిని ఘనముగా ఎంచాలి. మనం ఒకదానికోటి ఘనముగా ఎంచేటప్పుడు మన ప్రవర్తన అందులో కనబడుతుంది. అప్పుడు మనము ఎవరు చెప్పిన వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నాం, లేకపోతే వినే అవకాశము లేదండి. ఇంకా మనం చూస్తే ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు. రోమరాసిన పత్రిక 2:20 ఒక మాట చెప్తున్నాడండి. రోమీయుల రాసిన పత్రిక 2:20 అంటే చాలా మనం ఏమనుకుంటామంటే నేనే పెద్ద ప్రీచర్, నాకే బాగా వచ్చు, నాకే జ్ఞానం బాగవచ్చు అని అనుకుంటాం. కానీ కింద ఏమంటున్నా చూడండి, ఎదుటి వానికి బోధించి నీవు నీకు నీవే బోధించుకున్నావా? దొంగిలింపవద్దని. ఇది ఎంత పాపం ఇది. మనమేమో సేవకులే, మనమేమో దొంగతనం చేయకూడదు, నరాజీ చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు చెప్పి మనం చేసేయచ్చా? అందుకే యాకోబు 3:5 మాట్లాడారు, ద్వాదగ్రేడు మీరు మటికి మరీ కఠినమైన ఎందుకు కఠినమైన తీర్పు మనం చెప్తా కానీ చెయ్యము. కాబట్టి యేసుప్రభువు ఎక్కడైనా సరే చెప్పి చేశారా, చేసి చెప్పారా? ఆయన చేసి చెప్పాడండి. కాబట్టి ఇది కొంచెం టాస్కే మనకి.
నీకు నీవే బోధించుకునే విషయంలో ఎలా ఉన్నామో మనం ఆలోచన చేయాలండి. అలా బోధించుకోకుండా మనం వాక్యం చెప్తే ఆ వాక్యం ఫలవంతంగా ఉండదు, ఆ సంఘం ఏమీ అభివృద్ధి చెందదండి. చెందుదంటరా? తాగొద్దని చెప్పి నువ్వు తాగితే, దొంగల చేత నువ్వు దొంగతనం చేస్తే ఆ సంఘం ఎప్పటికీ ఏమవుతుందండి? అభివృద్ధి చెందదు. ప్రవర్తన విషయానికి సంబంధించింది కాబట్టి మనం గుర్తెరగాలి. ఇంకా సేవకుడు మనుషులు ఘనత కోరుకుని వాడే ఉండకూడదు. ఏం చేయాలండి? ఘనత కోరకూడదు. మొదటి తెస్సలోనికైన పత్రిక 2:6 మాట మనకు కనిపిస్తుంది. సేవకుడు మనుషుల ఘనత కోరిన వాడే ఉండకూడదు. ఒకసారి చదువుతామండి అన్నమాట. మొదటి తెస్సలోనికైన పత్రిక 2:6 ఉందండి. 4 నిమిషాలు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే ఎవరు సంతోషపెడతారట? వాళ్ళు మన హృదయములను పరీక్షించి దేవుడిని మీరు సంతోషపెట్టాం. అపోస్తలుడు అన్నాడు, మేము మనుషులు సంతోషపెట్టడానికి సువార్త ప్రకటించడం లేదు. ఎవరు సంతోషపెట్టడానికి? దేవుణ్ణి. మనం ఏమైనా సంతోషపడడానికి వాక్యం చెప్తాం. అమ్మ ఎలా చెప్పారమ్మ వాక్యం? అయ్యగా సూపర్ అండి. పాటించకపోతే వేస్ట్ కదా. మనుష్యులు ఘనత నువ్వు కోరుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని ఎరిగినవాడు. నువ్వేం చెప్తున్నావో ఏం చెప్పబోతున్నావు ఆడికి ముందుగానే తెలుసు. కాబట్టి నువ్వు మనుషుల ఘనత కోరుకోకుండా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచన చేయాలి. ఆ మాట ఉండదు బైబుల్లో, సత్యం అనుకో చెవులాగక కల్పనాకాలం వచ్చుచున్నది వారట వారి దురద చెవులు కలవారే ఈ సోకి వారు ఏం చేస్తారంటే వారి వరకు బాధగా తయారు చేసుకుంటారు, పోగు చేసుకుంటారు. అప్పుడు ఏం చెప్పారంటే బోధకుడు, అయ్యగారు ఈ రోజు మాత్రం చెప్పారు కానీ ఈ రోజు వ్యభిచారం చెప్పకండి, మీరు ఏ టాపిక్ చెప్పండి అంటే అర్థం ఏంటి? లేదు మేము కూడా చేస్తాం కానీ ఇప్పుడు ఆ విషయం అయితే మీరు మాట్లాడారు, అది మీరు అడగండి. ఇంకా ఇంకే పాటలు చెప్పండి, మరే పాటలు లేవా? దొంగతనం పాటలు చెప్పకండి, మరొకటి చెప్పండి. ఎందుకంటే అలా కొంతమంది పాటలు బాధ ఎందుకంటే ఆ పాటలు చెప్పడమే మాట్లాడతారు. అవునండి, రాకూడదంటే వాళ్ళు రావాలంటే అది చెప్పినట్టే అడిగినట్టే మనం పాటలు చెప్పాలి. ఆ పాటలు చెప్పకపోతే ఎలా ఉండదు? దానికి నన్నే ఎప్పుడు టార్గెట్ చేస్తాను కాబట్టి ఇక్కడ నుంచే నేను మాత్రం ముందు రాకూడదు, లాస్ట్ ప్రార్థనలో రావాలనుకుంటున్నాను. కొంతమంది వచ్చిన వాళ్ళు రాని రోజులు కూడా ఉన్నారు. కొంతమంది కఠినంగా చెప్తారు వాక్యం, నేను మంచిది అది చెప్పాలి, ఒక్కోసారి చెప్పాల్సిన బాధ్యత ఉంది. వచ్చాడే రాకూడదు అంటే దేవుడు చెప్తాం. కానీ మన కొరకు బోధకులు అదే ప్రజల కొరకు బోధకులు మనం తయారు చేసుకుంటాం అనుకుంటే అతను ఎప్పుడు కూడా దేవుడిని సంతోష పెట్టగలరా? చెప్తారు దేవుడు, దేవుడు సంతోష పెట్టలేడు. మోసే అన్నాడు, నాయన మనం ఈ ఎర్ర సముద్రం దాటిపోతాం అంటే ఏంటంటే ఎంత పెద్ద సముద్రం దాటిపోతాం అనుకుంటారా? దాడుతాం చూడండి అన్న ధైర్యంతో చెప్పాడు. వాస్తవానికి ఆయనకి జరగాలి. అప్పుడు ఏం చెప్పాడు దేవుడు? ఇగో మోసే నీ కర్ర ఉంది, ఆ కర్రతో ఒకసారి చూపించాను. వెంటనే ఏమైంది? సముద్రం దేవునికి అసాధ్యమైంది ఏముంది. కాబట్టి మనుషుని గంటను కోరుకోకూడదు. అలా కోరుకుంటే మనం దేవుని గంటను కోరుకోరు, దేవుని మన మహిమ పరచలేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. ఈ మాట చెప్పి నేను ఒక బ్రదర్ సమయం అంత ఉందండి, 10 minutes. ఓకే. ఇంకో మాట, సేవకుడు ఎవరికి భారంగా ఉండకూడదు అని తెలుసుకోవాలి. మొదటి దశలోని రాసిన పత్రిక 2:9. మొదటి దశలో రాసిన పత్రిక 2:9. సేవకుడు ఎవరికి భారంగా ఉండకూడదని తెలుసుకోవాలి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుదుమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. 9. అవును సహోదరులారా, చెప్పాను మా ప్రయాసమును కష్టమును
మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రి మగళ్ళు కష్టం చేసి జీవనము చేయొచ్చు నీకు దేవుని సువార్తను ప్రకటించు. ఏం చేస్తున్నాడ? సువార్తను ప్రకటిస్తున్నాడు. అంటే సువార్తకి అధికారం లేదు అన్నాం, అనుకుని ఆయన తీసుకోవచ్చు, కానీ ఎంత ఆయనకి అవసరమో అంతే తీసుకోవాలి. మీకు అవసరమైతే ప్రతిదీ అవసరం అవుతుంది, కానీ కొంత మాత్రం దేవుని కొరకు ఉంచాలి. దొరికిందని మొత్తం దోచేసుకుంటే సంఘ కార్యక్రమం ఏం చేస్తాం? సంఘంలో దాతృత్వం ఏం చేస్తాం? కాబట్టి మొత్తం అంతా తీసుకోకూడదు. కొంత మనం ఖచ్చితంగా సంఘానికి నిల్వ ఉండాల్సిన అవసరం ఉంది. పాత నిబంధనలు కూడా నిల్వ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలా? ఎవరికి భారం ఉండకూడదండి. సువార్తకి ఎప్పుడు అయ్యగారు భారం అయిపోతున్నారంటే ప్రతిసారి ఇబ్బంది పడుతున్నా అనేది అని విశ్వాసం అనకూడదండి. మనం వాళ్ళకి మనసు తిరిగిపోతారు. కొద్ది రోజు చూస్తారా ఏమవుతారు, ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. ఈ రోజు తినేస్తాం డేట్ చేస్తారు. ఒక పాస్ గారు అంటారు, 2 నెలలు అంటారు, అమ్మా మరి క్రిస్మస్ వచ్చింది లేకపోతే జనవరి 1 వచ్చింది, బట్టలు లేవమ్మా. ఒక జత బట్టలు అనేసరికి ఆమెకు అర్థమైపోయింది, అయ్యా మీ ఫ్యామిలీ మొత్తానికి రెడీ, నేను రెడీ చేస్తాను. అమ్మా రైస్ అయిపోయినాయి, కట్ట బియ్యం పడే అంతే చెప్తాడు. రైస్ అమ్మ రైస్ అయిపోయినాయి, కట్ట బియ్యమో నువ్వు పడే అని అర్థం. ఎక్కడ ఏం చెప్తున్నాడు? నేను ఎవరికి భారముగా ఉండకూడదని ఏం చేస్తున్నాడు? రాత్రి మగలు కష్టము చేసి సువార్త ప్రకటిస్తే ఇప్పుడు సేవకులు ఎలాగా పీల్చుకొని తినాలా, ఎలా పీల్చుకుంటే మనం ఎదుగుతామో అని ఆలోచన చేస్తున్నాం. అది పేదరైనా సరే, అమ్మ నువ్వు ఇవ్వకపోతే నాగా వెళ్ళిపోతావు అని బెదిరించి ఏం చేస్తారంటే దేవుడి యొక్క చిత్తాన్ని చేయట్లేదు. తప్పది. వాళ్ళు సంతోషం తీస్తే మనము తీసుకోవచ్చు, తప్పేమి. చదువుకోడానికి బలవంతము కాకి తీసుకోవాలన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? బలవంతంగా అమ్మ మరి నాకు 1000 గంట అయిపోయింది, నూనె అయిపోయింది అని చెప్తే భాస్కర్ బాబు మీకు తింటున్నా మరి ఆయనకి ఏమే లేదనుకునే ఏం చేస్తారు? ఒక అక్క బియ్యమో వేస్తారు. కాబట్టి మనం ఎవరికి భారం ఉండకూడదు. ఇప్పుడు మేమందరం కూడా, ఇప్పుడు నా సంఘం చాలా చిన్నది, నేను పని చేసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను, నా సేవ నేను చేసుకుంటాను. నన్ను వచ్చి చాలా మంది అడుగుతారు, నేను ఇంతకాలం పని చేస్తాను కదా, ఎక్కడే సపోర్ట్ వస్తుంది అంటున్నారు. నాకే సపోర్ట్ లేదంటే, నేను దేవుని పని చేసుకుంటున్నాను, నా పని నేను ఆ కార్పెంటర్ పని చేసుకుంటాను, నాకు ఒక 500 వస్తే నేను ఆ కూలిని నా జీవనానికి వినియోగించుకుంటాను అంతే తప్ప, ఇప్పుడు నాకు డబ్బులు చాలనుకుని అమ్మ మరి కాలేజీలు సరిగ్గా రావట్లేదు మాట చెప్తే అవి ఏమిస్తారా? కాలమే ఖాళీ అయిపోద్ది. కారణం ఏంటంటే మనం భారం ఉండకూడదు. నిజంగా దేవుని వాక్యం తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఇస్తారండి, కానీ మనం అది భారముగా మారకూడదు. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. చివరిగా ఈ 10 నిమిషాల్లో నేను తెలియజేస్తానండి. ఇంకో మాట, సేవకులు బోధ విషయంలో ఎలా ఉండాలనే విషయం నేను మాట చెప్పి నేను ముగించేస్తాను. సేవకుడు దేవుడి సంఘంలో బోధ విషయంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం చూద్దామండి. మొదటి పాయింట్ ఏంటంటే, సత్యం నుండి తప్పిపోయే వారికి మళ్ళించేటట్లు బోధ చేయాలా. ఏం చేయాలా? సత్యం నుండి తప్పిపోయే వారికి మళ్ళించేటట్లు బోధ చేయాలా. యోహాను సువార్త 8:37 యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న మాట, సత్యం నుండి తప్పిపోయే వారిని మళ్ళించేటట్టు మనం బోధ చేయాలి. ఎందుకంటే లోకంలో అసత్యం ఎక్కువైపోయింది కాబట్టి మనం సత్యాన్ని ఏం చేయాలి? ఇతరులకి చెప్పాలంటే జాగ్రత్తగా చెప్పాలండి, అప్పుడే మనకి అర్థమవుతుంది. యోహాను సువార్త 8:37 కాబట్టి యేసు నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైందురు, సత్యమును ఏటమ్మా గ్రహిస్తారు. ఎలాగా? ఎప్పుడు? నిజముగా నమ్మారు, కానీ నిజముగా వాక్యమందు నిలిస్తే
ఆ వాక్యం అనే మాట మీద నిలబడితే నిజముగా శిష్యులు అవుతారు, లేకపోతే శిష్యులు అయ్యే అవకాశము లేదు. అలాగే మనం బోధ చేయాలి. మన బోధ ఎలాగంటే యేసు ప్రభు శిష్యులుగా చేయాలి, మనకి శిష్యులుగా కాదు. నా మాట అర్థమవుతుందా? సేవకులు శిష్యులుగా చేసుకోకండి. ఎవరికి శిష్యులుగా చేయాలి? మీరు క్రీస్తుకు శిష్యులుగా చేయండి, అది మన బాధ్యత. యేసు ప్రభు సమస్తలో మీరు శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే వాళ్ళకి శిష్యులు చేసుకోమని చెప్పాడా? కాదు. ఎవరికి శిష్యులు అంటే క్రీస్తుకు మన శిష్యులుగా చెయ్యాలి. అలా సత్యంలో తప్పిపోతున్న వారిని మళ్ళీ చెప్తూ బోధించారు. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూసినప్పుడు సమరీ స్త్రీ ఎంత చక్కగా యేసు ప్రభు పాఠం చెప్పారు, ఎంత చక్కగా ఆవిడని పాపం నుంచి విడిపించారు ఆయన. మనం అలా పాఠం చెప్తాం, అయ్యా నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు పాపంలో చచ్చిపోతున్నావు, నువ్వు ఒకసారి లోపలికి వచ్చేస్తా ఏంటి? అసలు పాపం అంటే ఏం తెలియాలా? పాప లోకం అంటే ఏం తెలియాలా? అసలు మానవుడు ఏ స్థితిలో ఉన్నాడు అర్థమైతే అయ్యా నేను చేసిన తప్పు రైటో అర్థమవుతుంది. చూడండి, అపోస్తలుల 2వ అధ్యాయం మనం చూసేటప్పుడు అలా అడుగుతున్నా, ఇశ్రాయేలు వారా ఈ మాట వినండి అనేటప్పుడు అంటారు, సహోదరులారా మేమేమో చేద్దాము, మేమేం చేయాలా? మేమైతే యేసు జీవాధిపతిని చంపేశాం, ఆయన యేసు దేవుడని మాకు సంగతి తెలీదు కాబట్టి ఆయన చంపేశాం, ఇప్పుడు ఏం చేయాలా అని అడిగారు. అమ్మ మరి జనం పోస్ట్ వచ్చి కదా బాప్తిజం తీసుకుంటే వేటి అని మనం అడగకూడదు. మన బాప్తిజాలు అప్పుడు ఏమవుతాయి? వాక్యానుసారం అవ్వవు. ఇప్పుడు బోధకరంగా ఉంటే అమ్మ మరి గుడ్ ఫ్రైడే వచ్చింది కదా సిద్ధపడా? వాక్యం చెప్తే సిద్ధపడడానికి వాక్యం చెప్పి ముందు వాక్యం చెప్పి వాళ్ళ హృదయంలోకి వస్తే వాళ్ళు అడగాలి. మా అయ్యగా నాకు బాప్తిజం ఇవ్వండి, నాకు బాప్తిజం ఆవిడ అడగాలి. నువ్వు మనం మాత్రమో అలా చెప్పకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకో మాట చూస్తే ఒకడు వాక్యం చెప్తే దైవోక్తులు బోధించినట్టు బోధించాలా. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. మొదటి పేతురు రాసిన పత్రిక 4:11. ఒక్కడు బోధించిన ఎడల దేవోక్తులు బోధించినట్లు బోధించాలా. ఎలా బోధించాలట? మనం వాక్యం చెప్తే దేవుడు నోటి మీద ఇచ్చిన మాట చెప్పాలండి, సొంత మాట చెప్పకూడదు. మోషే ఎక్కడ కూడా సొంత మాట చెప్పలేదు. ఇజ్రాయేల్ ఇప్పుడు కూడా ఇగో దేవుడు చెప్తున్నాడు, ఇజ్రాయేల్ వారా ఈ మాట వినుడే అని చెప్పాడు. కానీ నేను చెప్తున్న మాటను ఇప్పుడు ఆయన అనలేదండి. మనము కూడా వాక్యం చెప్పేటప్పుడు ఏమనకూడదు? మన సొంత మాట చెప్పకూడదు. బైబిల్లో ఏదైతే ఉందో దైవోక్తులు అంటే దేవుడు చెప్పిన మాటలు, ఆ వాక్యాన్ని మాత్రమే మనం చెప్పాలి. మనం మాట్లాడిన ప్రతి మాటకి వాక్యంలో బేస్ ఉండాలి. బేస్ లేకుండా మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడితే మనము అజ్ఞానులు, జ్ఞానం కాదు. ఎందుకంటే పౌలు గారు అంటున్నారు, ఏమంటారంటే ఇగో ఇశ్రాయేలు వారా మీరు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషియు నేను దేవుడిని చెయ్యి ప్రార్థన అంటున్నాడు. అంటే ఇజ్రాయేల్కి వాక్యం చేసా తెలీదా? మరి ఎందుకు ఆ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు పౌలు గారు? అంటే వాళ్ళు యూదుల్లో ఉండిపోయారు, పాత నిబంధనలు ఉండిపోయారు. వాళ్ళు కొత్త నిబంధనలు ఉన్న సంఘాన్ని పరిచయం చేసి ఆ సంఘంలోకి రావాలని, ఆ దేవుడి రాజ్యంలో రావాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. అందుకే దేవుడికి ప్రార్థన చేయాలి, మీరు రక్షణ పొందడం నాకు హృదయాభిలాష. వాస్తవాన్ని నారేమనుకుంటున్నారు? నేను రైటే అనుకుంటున్నారు. ఎప్పుడు అలా అనుకోకండి. సేవకుడు ఎప్పుడు అలా అనుకుంటే వాక్యం ఎప్పటికీ నేర్చుకోండి. బైబిల్ ఒక వ్యక్తున్నాడు చూడండి, మనమేంటండి బైబిల్ చదివాం. ఆయన చదివాడు బైబిల్ చూడండి, అపోస్తలుల కార్యాలు. మనం చదివితే బైబిల్లో ఆ మూల ఒకటి వస్తే ఈ మూల ఒకటి రాదు మనకి. అపోస్తలుల కార్యాలు సమయం అయిపోతుంది, ముగిస్తాను. ఆయన ఒక విద్వాంసుడండి. అధ్యయనం చెప్తాను. 18:24 అండి. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో యూదుడు ఎప్పుడు వచ్చానో అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు, స్కాలర్. ఆయన ఎవరు?
బుర్రలో ఉంది వాక్యం. మనకి ఆదికాండం ప్రారంభంలో బుర్ర కాదు కదా, వచ్చి తప్ప ఏముంది మనకి తెలియదు. ఈ లేఖనంతో ప్రవీణత కలిగిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి వాక్యం ఉంటాడండి. వింటారా? సహజంగా అయితే వినే మనిషే కాదు. ఎవరైతే ప్రొఫెసర్కి ఒక విద్యార్థి వచ్చి ఒక క్వశ్చన్ అడిగితే లేకపోతే ఏమైనా మాట్లాడితే వింటాడు ప్రొఫెసర్? నువ్వే అంత, నీ చదువు అంత, నేను ఎంతో మందిని చూస్తాను అంటాడు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి లేకముందు ప్రవీణ స్కాల్ అయింది కూడా ఏమంటాడు చూడండి, 25వ వచనం. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసుని గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడాలని ఆరంభించను. ఆయన తెలిసిన బాప్తిజం ఒకే ఒకటే, ఏంటి? యోహాను బాప్తిజం అని తెలుసు. యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకున్న సంగతి, పరిశుద్ధాత్మ వలన సంగతి ఆయనకే తెలియదు. అప్పుడు అది చూడండి ఎంత చక్కగా చేశారు. 20వ వచనంలో ప్రిస్కిల్లా ఆకులా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశుద్ధపరిచాడు. విశుద్ధపరచాలి, క్లారిటీ రావాలంటే ఒక రోజు వచ్చేస్తుంది, ఒక గంటలో వచ్చేస్తుందా? ప్రదీవుడే విన్నాడు, మనకి పావలా కూడా రాదు. అలా అనకూడదు కానీ మనకేం రాదండి, అలాంటి జ్ఞానం మనకు లేదండి. యూదులు అంటే చిన్నప్పటి నుంచి మూడో సంవత్సరం స్టార్ట్ చేస్తారు, అన్ని నేర్పుతారు. మనకేం వచ్చండి? లేదని చెప్పండి, ఆదికాండ ప్రయాణం చూడగని చెప్పగలమా? పోనీ అంతేందుకు ఆదికాండ మొదట వచ్చాయని అలా చూడగని చెప్పగలమా? మనకు అంత జ్ఞానం లేదండి. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే, ఎంత పరిణతి కలిగిన వ్యక్తి అయినా దేవుని వాక్యం ఏమయ్యాడు, లోపడ్డాడు. మనము కూడా వాక్యం చెప్పేటప్పుడు మన తప్పు అయితే ఖచ్చితంగా లోపడే మనసు మనకు ఉండాలి. ఒక మాట ఉంది బైబిల్లో, తనను తాను తొలగించుకున్నవాడు అదిగా తనను తాను తొలగించుకున్నవాడు నిలిచి ఉన్నానని తలుచుకున్నవాడు పడిపోతాడు, జాగ్రత్త. రైట్ అనుకున్నవాడు ఎప్పుడు కూడా పడిపోతాడు, జాగ్రత్త. కాబట్టి మనము అలా ఉండకూడదు. అలా ఉంటే దేవుని వాక్యాన్ని నేర్చుకున్నవారు ఎవరైనా చిన్నపిల్లలైన వాక్యం చెప్తే అది రైట్ అయితే ఖచ్చితంగా మనం దాన్ని అంగీకరించాలి. ఇంకో మాట, దేవుని సంకల్పం అంతా దాచలేని వాళ్ళు చేయాలా? ఏం చేయాలా? దాచలేని వాళ్ళు. అపోస్తల కార్యాలు 20:26 అన్నాడు పౌలు గారు అంటున్న మాట, నేను దేవుని సంకల్పం అంతా ఏది దాచలేదు అన్నాడు. మా ప్రయత్నం అదే, దేవుని సంకల్పాన్ని అంతా మేము దాయట్లేదు. ఏదైతే సత్యం ఉందో, ఏదైతే సత్యమైన సంఘం ఉందో, ఆ సంఘం ఏదైతే మాదిరిగా క్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేశారో ఆ సంఘంలో మనం అందరం ఉండాలని ఆశ. అంతే తప్ప మేము గొడవలు ఆడడానికి కానీ లేకపోతే ఇక్కడ జగన్ ఆడడానికి రాలేదు. అసలు మన లక్షణం కాదు. ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించినట్ల వాడు జగడమాడేవాడు సాధువై ఉండాలి. జగడమాడితే మనం అసలు క్రైస్తవులు కాలేదు. అసలు ఆ స్వభావం మనకి ఉండకూడదు. పిల్లల చివరిగా ఇది లాస్ట్ మాట చెప్పి ముగించేస్తాను. దేవుడు లేకపోతే దేవత్వం విషయం అవగాహన కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ. అది కలిగి ఉండకపోతే నువ్వు రక్షణ అనేది నీకు అర్థం అవ్వదు. ఎందుకంటే మొదటి పేతురు రాసిన పత్రిక 3:16 పౌలు గారు రాసిన కొన్ని పత్రికలు వారికి కష్టతరం అయ్యే చదవడానికి. ఆ మాట నేను చెప్పి ముగించేస్తాను. మొదటి పేతురు 3:16 మీరు మన నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువ అమ్మ 3:16 కాదు, 2 పేతురు 3:16 సారీ 2 పేతురు 3:16 నేను చదువుతాను. వీటిని గురించి తన పత్రికలన్నింటిలోనూ బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తగ్గిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనం అపార్థం సరిపోతండి. ఇక్కడ కొన్ని వచనాలు లేకపోతే దేవత్వ విషయంలో మనకి పూర్తిగా ఎవరికి అర్థం అవ్వదు. కానీ గ్రంథంలో అయితే రాయించాడు. అది ఎవరికి అర్థమవుతా? విద్యా విషయుడికి, అస్థిరులైన వారికి అపార్థం చేసుకుని వాక్యాన్ని మార్చే అవకాశం ఉంది. ఒక ప్రశ్న, ఇప్పుడు దేవత్వంలో ఇప్పుడు తండ్రి దేవుడు ఉన్నాడు,
యేసుప్రభు ఉన్నాడా? ఆయన దేవుడే ఉన్నాడా? యోహాను సువార్త 1:1 పరిశుద్ధాత్మ కూడా దేవుడే ఉన్నాడు కదా. మరి ఇప్పుడు ముగ్గురు అన్నారా, అప్పుడు ఉన్నారా? అక్కడే బైబిల్ ఒకటే చెప్పింది. నీకు అర్థం అవ్వకుండా నీకు అర్థం కూడా పర్వాలేదు. కానీ దేవుడు అంటే తండ్రిని దేవుడని చెప్పింది గ్రంథం, కుమారుని దేవుడని చెప్పింది గ్రంథం, పరిశుద్ధాత్ముడు దేవుడని చెప్పింది. వాళ్ళ ముగ్గురి కలిపి వన్గాడు అన్నది. మీరు కొన్ని బుక్స్ చూసే కదా 2 in 1 ఉంటుంది. 2 in 1 అంటే ఒక దాంట్లో 2 ఉంటాయి. అది నీకు అర్థం అవ్వదు. కాబట్టి అది పరలోకి వెళ్తే కానీ నీకు నాకు అని అర్థమవుతుంది. కానీ ముగ్గురినే దేవుడు అన్న సంగతి గుర్తారు. అలాగే దేవుడు అనే పదాన్ని ఉపయోగించుకోవడం ప్రధాన కారణం ఏంటంటే హీబ్రూలో వారు ఉపయోగించిన పదము యకాద్ అనే పదం ఉపయోగించాడు. యునైటెడ్ గాడ్ అనే పదాన్ని ఉపయోగించాడు. ముగ్గురిని కలిపి ఒక దేవుడిగా ప్రజెంట్ చేశాడు. మనం అర్థం చేసుకోవాలి. అర్థం అవ్వకపోతే మనమే చేయలేము. కానీ దేవుడు అలాగే రాయించాడు. కాబట్టి దేవత్వ విషయంలో ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవాలి. ఇంకా ఆరాధన విషయంలో కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసిన అవసరం ఉంది. కాబట్టి నేను చివరికి వస్తాను. 1 తిమోతి 4:16 ఏమంటాడు? నిన్ను వచ్చి నీ బాధనికి వచ్చి ఆ మాట ముగించేస్తాం. లాస్ట్ మాట చక్కటి మాట ఉంది, చెప్పి ముగించేద్దాం. లాస్ట్ అయిపోతే ఏమవుతుందంటే తొందరగా మనం వెళ్ళిపోవాలని ఆశ ఉంటుంది. కానీ 1 తిమోతి 4:16 మనం చెప్పి ముగించేద్దాం. నిన్ను గురించి అంటే ఎంతవరకు మనం ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం. ఎలా ఉండాలని నేర్చుకున్నామండి. నీకు నువ్వే బోధించుకోవాలి. ఏం చేయాలి? నీకు నువ్వే బోధించుకోవాలి. ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలా. మనుషుని ఘనతని కోరుకోకూడదు. సేవకుడు సమస్తాన్ని ప్రేమతో ఎంచుకోవడం సంగతి గుర్తుగా ఎవరికి భారం ఇవ్వకూడదని తెలియజేస్తాం. మరి వారి విషయంలో ఏం నేర్చుకోవాలంటే కపటమైన బోధ చేయకూడదు, రహస్యంగా బోధించకూడదు, జాగ్రత్త విషయంలో సరైన అవగాహన కలిగి ఉండాలా. దేవుని సంకల్పం అంతా మనకి దాచకుండా చెప్పగలిగిన వ్యక్తి ఉండాలా. అలా చెప్పినప్పుడు జరిగే అతి ప్రాముఖ్యమైన సంగతి అక్కడ మాట్లాడుతుంది. చూడండి ఒకసారి, ముగించేద్దాం. నిన్ను వచ్చి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీ లాగు చేసి నిన్ను నీ బోధ వినవారని అంటే పరలోకం తీసుకెళ్తాం. కాబట్టి మనమందరం కూడా బోధ విషయంలోనూ ప్రవర్తన విషయంలోనూ జాగ్రత్త కలిగి మనల్ని మనం రక్షించుకుంటూ మన సంఘాలు కాపాడుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాడు. మీ అందరికీ వందనాలండి.